శోభ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? బాగుంది. అంటే మీకు ఏమైనా స్కీములు అందుతున్నాయా మహిళలు? అందుతుంది. అందరికీ అయితే బాగానే ఉంది ఇప్పటికైతే. మరి ఇంకా తర్వాత చూడాలి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అవును, టీవీలో పేపర్లో చూసుకుంటారు. ఎట్లా ఉందా? అంటే తెలంగాణ తల్లి అని అంటే అప్పుడు కాలంలో ఉండేవాళ్ళు కదా, మరి అలానే ఉంటుందని అలా పెట్టారు. బాగుంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్? పాలన బాగానే ఉందండి, చాలా బాగుంది. మహిళలకు ఉచిత బస్సు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అవును, ఎట్లా ఉంది చూసారా? చూసామండి, చాలా బాగుంది విగ్రహం. ఎందుకంటే వేరే ప్రభుత్వం, ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏమంటుందంటే నగలన్నీ తీసేసి ఉత్తగా పెట్టారు ఇట్లా ప్లేన్ గా అని చెప్పేసి అంటున్నారు. కానీ బంగారు తెలంగాణ తల్లిని నార్మల్ గా ఉంచారని అంటున్నారు. కానీ నార్మల్ గా ఎందుకు ఉంచారంటే అది ప్రభుత్వం ఇంకా ఎదగాలని చెప్పేసి గౌరవం ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఉండాలి అని చెప్పి పెట్టారనమాట. ముందే మనం అన్ని బంగారాలన్నీ దిగేసుకొని ఉంటే దానికి ఎంత ఉందో ఆస్తి అని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకే ముందు నుంచి ప్లేన్ గా ఉంచి తర్వాత ఎదుగుదల చూపిస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఏ విషయంలో బాగుంది? అన్ని విషయాలు బాగుంది. ఇప్పుడు ఏమైనా స్కీమ్స్ వస్తాయి? వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ బిల్లు వస్తుంది, గ్యాస్ రైతు బంధు వచ్చింది. ప్రజాపాలన విగ్రహం ఆవిష్కరణ అని చాలా బాగుంది. విగ్రహం తెలంగాణది బాగానే ఉంది. ఈ సంవత్సరం మంచిగా ఉంది. ఉచిత బస్సు ఇది చాలానే బాగుంది.